వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం రుణమాఫీ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నిన్న ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు, పలు ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకర్లతో డిస్కస్ చేయండి, ఎక్కువ పెద్ద మొత్తంలో రుణం ఎక్కడిస్తారో చూడండి, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సిందే అన్న పట్టుదలతో ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. మరోవైపు ఈ వడ్ల కొనుగోళ్లకు సంబంధించే ఏదో మెలిక పెట్టినట్టుగా అనిపిస్తోంది. దొడ్డు వడ్లకు కాదు సన్న వడ్లకే ఇస్తారా అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చినటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది, వడ్లు ఎలా కొంటారు, ముఖ్యంగా దేనికి బోనస్ ఇస్తారు అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి ఈ రెండింటిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రామచంద్రారెడ్డి గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. చెప్పాలి ఏంటి అంటే, సన్న వడ్లకు మాత్రమే ఇస్తారా, దొడ్డు వడ్లకు ఇవ్వరా? అంటే ఇప్పటిదాకా డిస్కషన్ అయింది రుణమాఫీ 15 ఆగస్టు 15 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు అంతవరకే వస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో సన్న వడ్లక దొడ్డు వడ్లక దానికి ఏది మీరు అని చెప్పేసి ఆ ప్రసక్తి లేదు. ఇప్పుడు అంటే విలేకరులతో సీఎం మాట్లాడినప్పుడు ఎఫ్సీ ఎట్లాగూ దొడ్డు వడ్లు ఉంటది కాబట్టి సన్న వడ్లకు మాత్రం బోనస్ విషయంలో దాని ఒక నిర్ణయం అథెంటిక్గా తీసుకుంటే ఏదో చిట్ చాట్ల ప్రైవేట్గా మాట్లాడేదానికి కూడా చర్చలు మంత్రివర్గంతో చర్చించిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అది అథెంటిక్ బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినా కానీ ఏదైనా ఒక డిస్కషన్ రూపంలో మాట్లాడుతుంటే ఏం చేస్తారు మనోళ్ళు, ఏ ముఖ్యమంత్రి గారు ఇది అన్నారని చెప్పేసి డిస్కషన్ కూడా ఒక కన్క్లూజన్గా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో అట్లాంటిది అని ఉంటారని చెప్పేసి నేను అనుకోని. ఏదేమైనా కానీ వారు మంత్రివర్గంతో చర్చలు జరిపిన తర్వాత రేపు 18వ తారీఖు ఉన్నది కదా సమావేశం, మంత్రి కేబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు దాంట్లో వీటన్నిటిని కూడా ప్రస్తావన తీసుకొచ్చేసి ఖచ్చితంగా కూడా రైతులకి ఏదైతే లాభం అవుతుందో రైతులకి లాభదాయకంగా ఉండే విధంగానే ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పినారు, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక రాజకీయాలు లీవ్ చేసేది అంతా కూడా దృష్టి అంతా కూడా పరిపాలన మీదనే అన్నారు. కాబట్టి నిన్న సెక్రటేరియట్కి పోవడం జరిగింది, అక్కడ సమీక్షలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతులకి ఏ విధంగానైతే సరైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తారో దాన్ని వారు ఖచ్చితంగా తూచా తప్పకుండా తన సహచార మంత్రులతో డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఈ చిట్ చాట్లు కానీ లేకుంటే ప్రైవేట్గా మాట్లాడినవి కానీ లేకుంటే ఇక్కడ డిస్కషన్లలో వచ్చిన అంశాలు కానీ వాటిని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకోవటానికి లేదు. కాబట్టి డెఫినెట్గా ఒక ప్రాపర్గా చేస్తారని ప్రాపర్గా రైతులకి లాభపడాలి. రైతులకి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మాట ఇచ్చింది, మాటని ఖచ్చితంగా తూచా తప్పకుండా కూడా నెరవేర్చింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షించే విధంగా నిర్ణయం తీసుకుంటారు. ఓకే, బాలరాజు గారు అంటే 15 ఆగస్టు లోపు రుణమాఫీ కాదు చేసే దిశగా ప్రభుత్వం మీద అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బ్యాంకర్లతో మాట్లాడండి, సో చేస్తారా అనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ మేడం, మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానల్ పెద్దలు శ్రీవర్ధన్ రెడ్డి అన్నకి అదేవిధంగా రామచంద్రకి నమస్కారం. నమస్తే. ప్రధానంగా మేడం ఇలా చేతల ప్రభుత్వం ఇది కోతల ప్రభుత్వం అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా చేత చేస్తానటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, హామీలన్నీ కూడా రోజు ఒకటి కోత పెడతా ఉంది. మొదటగా అందరికీ రైతు బంధు చేస్తాము, 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నాయని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్పింది, ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పినారు. తర్వాత కొందరికి ఇవాళ 2 ఎకరాల 3 ఎకరాల వరకే రైతు బంధు చేసినారు, ఇంతవరకు మిగతా వాళ్ళకు పడని పరిస్థితి. రెండవది ప్లస్ అందరి మహిళలకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పినారు. ఓన్లీ 1,40,40,00,000 పైచిలకు గ్యాస్ కనెక్షన్ ఉంటే 40 లక్షల వరకు ఇచ్చి మిగతా వాళ్ళకు పగనామా పెట్టిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అందరి 200 యూనిట్లు వాడే ప్రజలందరికీ ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్పింది. 200 యూనిట్లు వాళ్ళ వల్ల 1,05,00,000 మంది ఉంటే 40 లక్షల మందికి ఇచ్చి మళ్ళా వాళ్ళకు కూడా దోకా చేసింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేస్తామని చెప్పింది, అది 2023 అనుకోవాలన్నా 2028 అనుకోవాలన్నా అక్కడ కూడా దోకా చేసింది. అందరి నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది, ఇంతవరకు విడుదల చేయని పరిస్థితి. ఒకవైపు ఈ రకంగా ఒకవైపు చేతల ప్రభుత్వమా ఇది కోతల ప్రభుత్వమా, హామీలను అమలు చేయకుండా ఇలా మరి డొల్లతనం చూపిస్తున్న ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి మేడం, రుణమాఫీ మీద ఇదే ముఖ్యమంత్రి గారు కొడంగల్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను మార్చి 15 లోపు అని చెప్పినారు. అదేవిధంగా ఒక సందర్భంలో మాట్లాడితే జనవరి సంక్రాంతి లోపు చేస్తామన్నారు. మరి ఎందుకు రోజు ఒకటి పెండింగ్ పడుకుంటూ పోతుందనే అంశాన్ని చూస్తే డెఫినెట్ గా వీళ్ళకు ఒక ఉద్దేశం వేరే తీరుగా ఉంది. అంటే ఇలా వడ్లన్నింటికి 500 ఇచ్చే పరిస్థితి. ఆల్రెడీ 2 కార్లు వెళ్ళిపోయినాయి, ఒక కారు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఒక కారు
ప్రభుత్వం వచ్చి 2 కార్లు వెళ్ళిపోయినవి. కాబట్టి వీళ్ళు 500 బోనస్ ఇస్తారా ఇవ్వరనే దాని మీద స్పష్టత లేదు. మళ్ళీ ఇంకోటి కొత్త పంచాయతీ పెట్టినారు. ఇక దొడ్డోట్లకి సనోట్లకి కొత్త పంచాయతీ పెట్టినారు. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఆగస్టు సంక్షోభం ఏమన్నా అర్థమవుతుందో అర్థం కావట్లేదు. లేకపోతే ఏదో మరి అరవింద్ కుమార్ ఎంపీ అన్నారు, ఇప్పుడు ఎంపీ గారు ఏదో జూలై 14 సంక్షోభం ఏదో ఉందని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు ఆగస్టు సంక్షోభం నిజంగానేనా, జూలై సంక్షోభం ఒకటేనా? ఒకవైపేమో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలు పట్టుకొని అంటే పార్టీలో ఉన్న పరిస్థితులు, వచ్చే సీట్ల గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అయితే అంటే ఈవెన్ మీరు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్నికల టైంలో రుణమాఫీ, బోనస్ వీటి గురించి ఎక్కువగా అంటే మీరు వాళ్ళు 100 రోజులని చెప్పినప్పటికీ ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇవి రైతుల కోసం ఇవి అని చెప్పేసి మీరు అడిగారు. ఈవెన్ బీజేపీ కూడా అదే ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇవే అని. వీటి పరంగా ఎందుకో అంటే చేస్తారు, 15 ఆగస్టు లోపే చేసేస్తారు అన్నట్టు అనిపిస్తోంది. మేడం నేనేమంటున్నా చేస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది మేడం. ఇప్పుడు తక్షణ అవసరాలు ఉంటవి, దీర్ఘకాలిక అవసరాలు ఉంటవి. తక్షణ అవసరాలు అంటే ఇలా ముసలాయిలకు సంబంధించిన పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛను నెలలకే పడితేనే వాళ్ళకి ఇంత మందుగోలు కావచ్చు, అవసరాలకు కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా వాళ్ళకి అవసరాలు వెళ్తాయి. పింఛన్ అనే దాన్ని రేపు 6 నెలల తర్వాతకి ఇస్తే ఏం ఉపయోగపడుతుంది మేడం? అలాగే రైతు మిగతా కార్యక్రమాలు ఇప్పుడు మీరు ఇల్లు కట్టిస్తున్నారు, వెంబడే కట్టలేరు, మేము అడగట్లే. ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నారు, మేము అడగట్లే. ఉద్యమకాలు రోజులనే గదాల స్థలం ఇస్తా ఉన్నారు, మేము అడగట్లే. తర్వాత ఇస్తే ఇద్దరు. కానీ ఇలా తక్షణ అవసరాలు అనేటువంటివి వెంబడే చేయాల్సిన అవసరాలు ఏదైతుందో రైతు ధాన్యం కొనుగోలు కావచ్చు, రైతుకి ఇచ్చే బోనస్ కావచ్చు, రైతుకి ఇచ్చే రుణమాఫీ కావచ్చు, రైతుకి ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు కావచ్చు, అదేవిధంగా రైతు సంబంధించినటువంటి మేడం అకాల వర్షాలు వచ్చినవి. ఇలా ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలా అకాల వర్షాల పేరుతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు ఇబ్బంది పడతా ఉన్నారు. ధాన్యం కళాలలో ధాన్యం మొత్తం కూడా నిన్న నీళ్లలో మునిగి తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో, నెకరికల్లో, అదేవిధంగా సిరిసిల్లాలో, కామారెడ్డిలో ఏ జిల్లాలో చూసినా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. కరెంట్ ఇయ్యని పరిస్థితి వచ్చింది. నీరు లేక తాగునీళ్ల కోసం నీళ్ళ ట్యాంకర్ దగ్గర కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులను చూస్తా ఉంటే ఊర్లలో, గ్రామాలలో రైతులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు, ప్రజలు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పరిస్థితిని అంచనా వేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద లేదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిద పనులు తోతా ఉందా? సమీక్ష నిర్వహించడం లేదా? వ్యవసాయ శాఖ మంత్రి మీరు రైతు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా మీరు నిన్న ధాన్యం కొనుగోలు మీద వ్యవసాయ శాఖ మంత్రి లేకుండా సమీక్ష నిర్వహించే పరిస్థితి ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుందాం. బాలరాజు గారు ప్లీజ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా బోనస్ కు సంబంధించి బీజేపీ రుణమాఫీ కన్నా కూడా బోనస్ గురించి మాట్లాడింది ఎన్నికల టైంలో. సో ప్యానల్ మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అండి, అది నెరవేర్చాల్సిందే. ఎందుకంటే అదేదో తాను ఎన్నికల ముందు ఈయన హామీ నెరవేర్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టు కాదు. ఎన్నికల కన్నా ముందు ప్రజలకు, రైతులకు చెప్పారు, మేము బోనస్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు బంధు అని చెప్పారు. సో దీంట్లో పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైంది ఈ రైతుల విషయంలో. అయితే నమ్మకం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే 9వ తారీఖు పోయింది, సంక్రాంతి పోయింది, తర్వాత ఇప్పుడు ఆగస్టు అని చెప్పేసి అంత దేవుళ్ళ మీద ఓటు. అంటే తెలంగాణ సమాజం నమ్ముతలేదు. పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు వచ్చిందంటే ఎక్కడ పోతే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే దేవుళ్ళ మీద ఒట్టులు పెట్టి నేను ఆగస్టు లోపల నేను చేస్తాను, నా హామీలు ఇస్తానని చెప్పేసి ప్రకటనలు చేసిన ఈ యొక్క ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఎందుకంటే మీరు జరిగేటువంటి June 4 తర్వాత మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వస్తలేదని రేవంత్ రెడ్డి గారు కూడా అర్థమైంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే సంక్షోభాలు ఉండవో, వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నావో, కనీసం నేను రైతు బిడ్డను అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఇదన్నా ఎక్సర్సైజ్ చేసి ఏదైనా చేద్దాము అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఇప్పుడున్న రాష్ట్రంలో ఈయన చేసేటువంటి పరిస్థితి ఒకటి నాకు కనిపించట్లేదు. 2 చేసేవాళ్ళు ముందే చేయాల్సిందే. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ విధానం చూశాం కదా, ఆఫ్టర్ ఈ యొక్క ఎన్నికల తర్వాత జూన్ తర్వాత రాజకీయాల్లో మార్పు వస్తాయి. అప్పుడు ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పే పరిస్థితి కూడా తెలంగాణలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు అనేకమైన హామీలు నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం దగ్గర ఈ యొక్క తెలంగాణలో ఈ నిధులు సరిపోవు, ఈ యొక్క డెవలప్మెంట్ ఉండదు. పూర్తిగా దాని కొరకు వేస్తే ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనిపించదు. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అవినీతిని మేము 50,000కు తగ్గిస్తే, 10% తగ్గిస్తే 53,000 కోట్ల రూపాయలు జమ చేస్తాం, మరి ఆ జమతోటి మేము సంక్షేమ పథకాలు మేము అందరికి ఇస్తామని చెప్పింది కదా.
మరి దగ్గర దగ్గర 4-5 నెలలు అయింది. ఈ 5-6 నెలల్లో ఏదైతే అవినీతిలో తగ్గించినటువంటి ఒక 25-30 వేల కోట్లు ఏవైతే ఉన్నావో మరి అవన్నీ ఇచ్చుంటే బాగుండేది. ఇవన్నీ మాటలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఏదంటే ఒక కనికట్టి చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని చూస్తున్నారు. అంటే శ్రీవర్ధన్ రెడ్డి గారు మొన్నటి వరకు అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఆ టార్గెట్ ఉంటది కాబట్టి ఏదో కనికట్టు మాటలు అవి అనుకోవచ్చు. ఇప్పుడు ముందు పెద్ద ఎత్తున ఏం లేదు కదా, ఇక చేయాల్సిందే, చేయకపోతే అడుగుతారు కదా ఖచ్చితంగా. అడుగుతారండి, అయితే అడుగుతారు. కానీ ఇప్పుడు ఏం చెప్పారు, మేము సెక్రటరియట్కి వస్తే మాకు లంచ బిందెలు దొరుకుతాయి అనుకున్నాం, మరి మాకు ఖాళీ బిందెలు దొరికినాయి, లేకపోతే 6 లక్షల కోట్లు ఉన్నాయి, 7 లక్షల కోట్లు ఉంది. ఇవన్నీ సాకులు, రీజన్స్ వెతకడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా ఒకటే అన్నాం, రైతుల విషయంలో ఒకటి మన అందరం నిలబడాలి, రైతులకు అండగా ఉండాలని చెప్పేసి అన్నాం. రెండోది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఒక పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎస్, నీకు అది బాగాలేదని చెప్పేసి నువ్వు వ్యతిరేకించావు అనుకో, నీ సొంత పథకం పెట్టు. ఈ పథకం ఇప్పుడున్న కాంగ్రెస్ ఫసల్ బీమాకు జాయిన్ అవుతామని చెప్పినట్టున్నారుగా. చెప్పిన ఇప్పుడు ఈ యొక్క సీజన్ లో ఒకవేళ జాయిన్ అయి ఉంటే రైతులకు చాలా లాభం జరిగేది. ఈ రోజు అకాలంగా కురిసిన వర్షాల వల్ల సరే ప్రకృతిలో జరిగినటువంటి దీంతో జరిగే నష్టాన్ని, మరి నష్టం జరిగినా దానికి రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలండి. సో ఈ ఫసల్ బీమాలో నిజంగా కూడా జాయిన్ అయ్యి రైతులను అవేర్నెస్ చేసి ఉంటే ఇవాళ ప్రభుత్వం తాను బర్డన్ కాకుండా రైతులకు అండగా ఉండేటువంటి పరిస్థితి. ఇది ఓన్లీ కేవలం వీళ్ళు 50 బోనస్ ఇస్తున్నారు, 500 రూపాయలు అది ఇవ్వలేదు, మళ్ళీ ఏదో నెక్స్ట్ వానకాల పండుగ అంటున్నారు, రుణమాఫీ అంటారు. దానికి కూడా ఎన్నో ఇంకొక విషయం చెప్తాండి, 2 లక్షల రుణమాఫీకి తెలంగాణ నాకు తెలిసి 90% రైతులకు ₹1,00,000 పైన రుణమాఫీలు లేవు. వీళ్ళు చెప్పినట్టుగా బ్యాంకర్స్ అందరూ రుణాలు 2 లక్షల రుణాలు ఏదైనా ఉంటే పెద్ద రైతులకు ఉన్నాయో గానీ చిన్న రైతులకైతే ఎవరికి లేవు. మనమే చేయాల్సిందో ఆయన December 9 ప్రకటనలో ఈ 2 రైతులకు సంబంధించి చేయాల్సిందే. ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ ఎన్నికల తర్వాత వాళ్ళకున్న రాజకీయ పరిణామాలతో నేను ఈ రోజు మనం అనుకుంటున్నాం కదా, మళ్ళీ జూన్ అంటే బ్యాంకర్లతో చేయించి ఆ తర్వాత ప్రభుత్వం లెక్క చూసుకుంటదేమో కదా. ఏదైనా అండి, బ్యాంకర్లకైనా పైసలు ఇవ్వకపోతే బ్యాంకర్లు ఎందుకు చేస్తారు? ఈయన కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అంటే అప్పులు చేసేటటువంటి పరిమితులు అయిపోయినాయి కాబట్టి ఒక కార్పొరేషన్ పేరు మీద కొత్త నిధులను తీసుకొద్దామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాడేమో. డౌట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈ కార్పొరేషన్ గ్యారంటీ అప్పులన్నీ కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ గ్యారంటీ అప్పులన్నీ కూడా తీసుకొచ్చి ఆ FRBM పరిధిలోకి తీసుకొచ్చి లాస్ట్ 2 years బ్యాక్ ఇదే డిస్కషన్ కూడా జరిగింది. వీటిని 4 ఏళ్లకు డివైడ్ చేసి రాష్ట్రాలను కట్టమన్నారు. సో ఇప్పుడు ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా పరిధిలోకి రాదా? ఇప్పుడు FRBM లోకి ఇవి రానందుకే కదా ఈ ఏదైతే కార్పొరేషన్, కాళేశ్వరానికి కార్పొరేషన్ పెట్టారు, ఇంకా రకరకాల కార్పొరేషన్ తో గత ప్రభుత్వం చేసింది. ఒకసారి రామచంద్రారెడ్డి గారు మరి వచ్చిన తర్వాత ఈ లెక్క ఏం చూశారు ఏంటి, రామచంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళది ఎట్లుందనంటే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు విఫలం కావాలి, మేము అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళిద్దరు పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు అడుగుతున్నా నేను, గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో వచ్చేసి మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నప్పుడు ఆ రోజున బీజేపీ సపరేట్ కూకుంది, ఎందుకంటే వాళ్ళ రాజకీయ భాగస్వామ్య పార్టీ పక్షంగా ఉన్నది కాబట్టి. ఈ రోజున మేము వచ్చిన తర్వాత ప్రప్రథమంగా చేసింది ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏందని చెప్పేసి ఒక విశ్లేషణ కానివ్వండి, లేకుంటే దాని మీద ఒక సమీక్షలు నిర్వహించేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇదని చేసి కేవలము ఏదో కంటి తుడుపుగా కేసీఆర్ గారు గోల్కొండ మీద 3 ఎకరాల భూమి 10 మందికి దళితులకు ఇచ్చేసి తర్వాత ఇదే అయిపోయింది దళితులకి 3 ఎకరాల స్కీమ్ అని చెప్పేసి అన్నట్లు కాకుండా ఇచ్చినటువంటి మాటని చిత్తశుద్ధితో చేయటం కోసం ఫస్ట్ కావాల్సినటువంటిది ఏంటంటే ఆర్థిక వనరులు కావాలి. ఆర్థిక వనరులు కావాలి కాబట్టి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఒక గతంలో ఛిద్రమైనటువంటి వ్యవస్థని పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేసి దాన్ని ఒక కంక్లూజన్కి వచ్చేసి శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని బైఫర్కేట్ చేస్తున్నాం. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు అన్నది ఏంది, అయిపోయింది రాజకీయం అయిపోయింది, ఇప్పుడు దీనికి సంబంధించింది ఎట్లుంటాయి నిధులేంది ఏం సంగతి, ఆగస్టు 15లో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే నాటికి కూడా కోడ్ అయిపోయేసరికి ఖచ్చితంగా కూడా మీరు దీనికి సంబంధించినటువంటి నిధులకి సంబంధించిన సమాచారాన్ని నిధుల్ని ప్రొక్యూర్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు.
చేసినటువంటి సందర్భాల్లో మీరు సపోర్ట్ చేయాలి. మేము ఇచ్చిన ఒక మాట ఆగస్టు 15వ తారీఖు, అంటే ఆగస్టు 15 తర్వాత అంటే శతాబ్ద కాలం, అది తిప్పి కొడితే ఒక నెల రోజుల కాలం లేదు, 2 నెలల కాలం లేదు. ఈ 2 నెలల కాలంలో కూడా బదనాం చేయాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక అంటే కాళ్ళకి బల్బం కట్టుకొని తిరుగుతున్నారు, గజ్జలు కట్టుకొని ఎగురుతున్నారు తప్పితే వేరేది లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతిపక్షంగా మీరు సపోర్ట్ చేస్తారా లేదా? మన ముఖ్యమంత్రి గారు చాలా సుస్పష్టంగా చెప్పారు, రాజకీయాలతో మన అభివృద్ధి వైపు మనం ముందుకు పోదామని. దానికి ప్రతిపక్షంగా కానివ్వండి, లేకుంటే మీరు ఒక భాగస్వామ్య పక్షంగా కానివ్వండి, ఎందుకంటే వాళ్ళది కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? ఈ రోజున బీజేపీ అంటోంది ఆర్థిక సంక్షోభం ఇప్పుడు కాంగ్రెస్ వల్ల వచ్చే అవకాశం, అంటే గత బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల ఈ సంక్షేమ పథకాలు ఇవి అని పెద్ద ఎత్తున ఈ విధంగా ఇస్తే సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది. 40 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పటికీ దాటని యొక్క ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఈ రోజున ఈ బీజేపీ పుణ్యాన 1,60,000 కోట్లకి ఈ రోజున 1,60,000 కోట్ల రూపాయలకి చేరుకుంది. ఇంతకంటే అంతే కదండి, 100 కోట్లని 1,60,000 1,60,000 కోట్లకి ఈ రోజున చేరుకుందంటే ఇది అప్పులు 1,60,00,000 అంటారు. 1,60,000 కోట్లు 7 లక్షల సారీ కాదు 10 లక్షల కోట్లు ఉన్నది కదా. కరెక్ట్. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దకుండా అప్రకుబేర్లను దేశాలు దాటి పంపించేసి ఈ రోజున మీరు ప్రయత్నం చేస్తుంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నిమిషం నేను కంక్లూడ్ చేయను, నేను మాట్లాడలేను దాకా ప్లీజ్. అయితే ఈ రోజున అడుగుతున్నా, మీరు ఎందుకు సహకరించరు? మీరు ఎంతసేపటికి వైషమ్యాలు ఎందుకు నింపుతారు? మీరు ఎందుకు శాపనార్థాలు పెడతారు? మీకు అంత నిలుపు లేదా? మీ ఒక పక్కనేమో మా రాజకీయంగా ప్రత్యర్థి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు, ఇంకో పక్కన వాళ్ళు శాపనార్థాలు పెడుతుంటే, వాళ్ళు పరిపాలనలో సహాయ నిరాకరణ చేస్తుంటే, బదనాం చేస్తుంటే వాళ్ళకు వంత పడతారు వీళ్ళు. మేము అడుగుతున్నాం, బీజేపీని ఈ రోజున అడుగుతున్నాం, 2 లక్షల 2 కోట్ల ఉద్యోగాలు సాలీనా ఇస్తారని చెప్పేసి 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు అరిచేతుల వైకుంఠం చూపించారు తప్పితే మీరు ఇవ్వాల్సినటువంటి 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం లేదు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. మీరు కాంగ్రెస్ పార్టీ సంపాదించిన ఆస్తులన్నింటినీ బహిరంగంగా వేలం పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అదేవిధంగా అపర కుబేర్లని మేమేమో ముక్కుపిండి జైళ్ళలో పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే మీరేమో దేశం దాటించారు. ఇదేనా మీరు చేసింది? మీరు ఈ రోజున బ్యాంకింగ్ వ్యవస్థ చూస్తే ఒక సామాన్యుని నడ్డి విరిచే విధంగా ఉన్నది. ఇక టీఆర్ఎస్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకంటే ఎక్కువ పబ్లిక్ తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోవటం లేదు దాని గురించి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలల్లో ఏదన్నా పట్టుమని ఒక్కటి ఇగో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము దీన్ని అమలు చేసినామని చెప్తారంటే ఏం లేదు. ఆ రోజున మనం చూసినాం, నిరుద్యోగం గురించి మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మేము ఉన్నప్పుడు అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి శ్వేతపత్రం విడుదల చేసేదాకా కూడా ఎవరికి చెప్పలే. కాళేశ్వరం కథ చూసినాం మనం. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కానీ, కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన వేతనాలు కానీ, నిన్న మన మళ్ళీ కడెం ప్రాజెక్టును మళ్ళీ షురూ చేసిన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా శ్రీశైలము దాన్ని కూడా టన్నెల్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయడం కోసము ఇమ్మీడియట్ గా నిధులు విడుదల చేసి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. గతంలో మేమున్నప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 దాకా ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి నీళ్ళే ఈ రోజు వరకు కూడా దిక్కుముక్కైనాయి. మిషన్ భగీరథ అన్న పేరుతోని 1000 కోట్ల రూపాయలని ఆ పైపులకి కోసం ఖర్చు పెట్టేసి అవన్నీ భూములలో ఉన్నాయి. ఈ రోజున ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల్ని పరిపాలనని వేరు చేసి చూస్తుంది. మీరు సహకరిస్తారా? లేకుంటే ఇటువంటి శాపనార్థాలతోని, ఇటువంటి ఏది దింపుడు గల్ల ఆశతోని ప్రభుత్వం పోతుంది, వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మీరు చూసుకోగలుగుతాం. మీకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒకటే అప్పీల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పిండ్రు, ఇక రాజకీయాలు బంద్, ఓన్లీ పరిపాలనే ఉందన్నారు. మీరు సహకరించాలి, ప్రభుత్వానికి సహకరించాలి. మేము ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాము. మీకు కూడా ఒక బాధ్యత ఉన్నది, లేకుంటే మిమ్మల్ని చీత్కరించుకుంటారు ప్రజలు. మీరు సహకరించండి, మాతో పాటు మీరు కూడా ఒక పరిపాలన భాగస్వాములు కండి. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, మీరు అంటే ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే చేస్తానని అన్నారో అవి చేస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం అంటున్నారు. చిట్ చాట్ లో ఉన్న అధికారికంగా అనకపోయినా కూడా మేబీ సన్న వడ్లకే ఇస్తారేమో ఈ మాట అన్నా కూడా విలేకరులతో ఊహాగానాలు కాదు, సీఎం గారు మాట్లాడారు. ఒక్కటండి, సీఎం గారు మాట్లాడొచ్చండి, సీఎం గారు కూడా వ్యక్తిగతం ఉంటది. మీతో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక జర్నలిస్ట్ గా పోతారు, మీతో పొదుగుకులు ఉండరు, ఏమో బాగున్నావా, మంచిగా ఉండరా, పిల్లలు బాగున్నా అని చెప్పేసి పరామర్శిస్తారు.
అంటే తెలుసుకుంటారు విషయం. అదే విధంగా చిట్చాట్లు మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు ఎవరు అపోజ్ చేయలేదు అనుకో, ఇది కరెక్ట్ విషయమే కావచ్చు, ఇలా పోతేనే రైతులకు న్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు, ఓకే అందరూ యాక్సెప్ట్. ఏదేమైనా కానీ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా, మంత్రి మండలిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అఫీషియల్ గా డిక్లేర్ చేస్తే దట్ విల్ బి ది కన్క్లూజన్. అంతే తప్పితే రకరకాలే చేయొచ్చు, ఏది డిస్కషన్లు మాట్లాడొచ్చు, ఒక పర్సనల్ వ్యక్తిగతంగా కానీ లేకుంటే ముఖ్యమంత్రి గారి హోదాలో కానీ మాట్లాడొచ్చు. కానీ మీడియా ముందు మాట్లాడుతున్నారు అని అంటే ఆటోమేటిక్ గా ప్రజలతో మాట్లాడినట్టే. ఒకసారి అంటే కొన్ని ప్రజలు బయట ఒకటి అదే రామచంద్రారెడ్డి గారు నేను అడిగింది మీ వర్షంలోనే చూస్తున్నారు తప్ప ఇప్పుడు విలేకరులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు కనుక అపోజ్ చేయకపోతే రేపు పొద్దున నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు అంత పెద్దగా విలేకరుల ముందే చెప్పారు. ఎప్పుడైనా కానీ ఒకటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ఒక్కరు నిర్ణయం తీసుకోరు, మంత్రివర్గంతో చర్చిస్తారు. అందులో మిత్రులు, మీడియా మిత్రులు ఎట్లుంటారో అందులో కూడా అంతకంటే అనుభవం ఉన్నోళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా లాభ నష్టాల గురించి వాళ్ళు ఆ రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే విధంగా చర్చిస్తారు. కాబట్టి ప్రజల గురించి ప్రజలతో కూడా నేరుగా మాట్లాడచ్చు, ఇట్లా చేస్తే ఎట్లా ఉండదు, ఇట్లా చేస్తే ఎట్లా ఉండదు అంటే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకుంటారు. కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదొక చర్చలో భాగం కావచ్చు బహుశా. ఓకే, అది ఇప్పుడు బోనస్ అనేది ముఖ్యంగా సన్న వడ్లకు అనేది అక్కడ కన్ఫర్మ్ కాలేదు, ఒక ఆలోచన. ఎట్లాగో దొడ్డు వడ్లను ఎఫ్సిఐ ఉంటది కాబట్టి అనేది ఒక ఆలోచన. రైతులకు అన్యాయం జరిగేటైతే చూడరు కదా. ఒకవేళ అటువంటిది చేస్తే కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుంది కదా, ఆలోచన వాళ్ళకు ఉంటది కదా. కావాలనే ఈ నిరసన చేసి ఆందోళన చేసి ప్రభుత్వ పరువు తీసే విధంగా విపక్షాలు చేస్తున్నాయా? అలాంటి పరువు పోయింది మేడం. కాంగ్రెస్ పార్టీ పరువు గంగల కలిసింది. గ్రామాలల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది ఇలా పల్లెల్లో పోతే అర్థమైంది. నేను షాద్నగర్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా ఉన్నాను, మహబూబ్నగర్ పార్లమెంట్ లో ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. అయ్యో ఏమంటారు ఉన్నవసరం పోయినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి మేడం. నేను ఏమంటే స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏంటంటే, ముఖ్యమంత్రి మాట్లాడినట్టే అది జీవో అన్నట్టే మేడం. ఇలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం అట్లా ఉండేదిలేండి. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ జీవో కాదని మీరిస్తే క్లారిటీ కాదు. రామచంద్ర గారు సీఎం ఇవ్వాలి, లేదు మీరు అన్ని ఓట్లకి ఇస్తామని చెప్పాలి. ఎలక్షన్ లో హామీ ఏం చెప్పినారు మాట్లాడేటప్పుడు తెలియదా మరి ఏ ఓట్లకి ఇస్తామనేది? మీరు ఎలక్షన్ హామీ ఇచ్చినప్పుడు అన్ని ఓట్లకి 500 బోనస్ ఇస్తామన్నారు కిట్టాకి. మరి ఈరోజు సన్న ఓట్లకా దొడ్డులకనే అంశాన్ని ఎందుకు తరలేపినారు? ఆ రోజు అందరికీ రైతు బంధు ఇస్తామన్నారు, ఎందుకు కొంతమంది కోత పెట్టినారు? అందరికీ మేము రుణమాఫీ చేస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇవన్నీ అంశాలను కూడా అదే నేను చెప్తాను. రామచంద్ర ప్రతిపక్షం చెప్పిన మాట కూడా విన్నారు అధికార పక్షం. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి గారికి పోయి చెప్తాను, చెప్తే అరే ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు, ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చెయ్యి. ఆ మాటని రివర్స్ తీసుకోమను, లేదా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన చేయమను. అందరి ఓట్లకు అన్ని ఓట్లకి ఇస్తామని చెప్పు అప్పుడు ప్రకటన ఇచ్చేమంటే మేడం జ్యోత్స్న గారు, ఊర్లలో అకాల వర్షాలు పడి మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినారు 20,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్షలో చెప్పినారు. 20,000 ఎకరాలకు సంబంధించి ఏమైనా వాళ్ళకి ఏమైనా తోడ్పాటు ఇచ్చినారా, వాళ్ళని ఏమైనా పరామర్శించినారా, వాళ్ళకైనా గుండెతైన చెప్పినారా? అదొక పాయింట్. అకాల వర్షాలతోటి కళ్ళాలలో ధాన్యం కొనుగోలు చేయలేకపోవడం వల్ల అనేక ఎత్తి రోడ్లలో ఆందోళన చేస్తా ఉన్నారు. యాదాద్రి కలెక్టరేట్ ముందు నిన్న ధర్నా చేసినారు, కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా చేసినారు, సిరిసిల్లలో రోడ్డు మీదకి వచ్చినారు, నల్లగొండలో రోడ్డు మీదకి వచ్చినారు. రోడ్ల మీదకి వస్తున్న రైతుల పరిస్థితి పైన మీరు ఏం చేయబోతున్నారు అనే దాన్ని చెప్పండి. మొదటి పాయింట్. రెండో పాయింట్ నేను చెప్తా మేడం, ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలకి చేస్తున్న చేతలకి పొందడం లేదు. ఎవరికి మాటలేమో కోటలు దాడుతా ఉన్నది, చేతలు మాత్రం గడప దాడట్లేదు మేడం. ఇలా చేతల విషయంలో ఎందుకు మీరు విఫలమైతా ఉన్నారంటే ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా ఎందుకు చేస్తలేరు అంటున్నాను. నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మహిళలు కొట్లాడుతూ ఉన్నారు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదా మీకు? సమన్వయం చేసుకునే పరిస్థితి లేదా? రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముసలమ్మలకు నువ్వే అన్నావు కదా పింఛన్ ఇస్తా, నేను 4,000 ఇస్తా. అప్పుడు కేసీఆర్ ఏం చేయాలంటే ఏంటండి, ఇలా మేడం 70 లక్షల మంది రైతాంగానికి 36,000 కోట్ల రూపాయలను మేము 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినాము, రుణమాఫీ చేసినాము. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఉద్యోగాలు చేయలేదు మీరు మాట్లాడినారు. మీరు ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్ వేసినాం, మేమే ఎగ్జామ్ పెట్టినాం, మేమే ఇంటర్వ్యూ చేసినాం.
మీరు ఇచ్చిన దాన్ని కూడా మీరు 30,000 మీద అంటున్నారు. Okay. 30,000 ప్లస్ Okay, ఒక చిన్న break తర్వాత మనం discussion కంటిన్యూ. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. మేడం. ఆన్సర్ అది శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, వాయిస్ తీసుకుంటా. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతోనే కంటిన్యూ చేస్తా. శ్రీవర్ధన్ రెడ్డి గారు మేడం చెప్పాలి అంటే ఏంటి ఇప్పుడు అభివృద్ధి బాలరాజు గారు మీరు చెప్పలేదా? ఓకే ఫైన్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవి చూసే ఓటేశారని అనుకుంటే మీ దగ్గర అలాంటి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కదా? కరెక్ట్ మేడం. ఇప్పుడు ఆయన రామచంద్రారెడ్డి అని ఏమంటున్నారంటే ఏమన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేసేదాన్ని మేము చూసుకుంటూ ఉండాలి, ఏమనొద్దు, డిసెంబర్ 9 అయిపోయినా ఏమనొద్దు, జనవరి సంక్రాంతి అయిపోయినా ఏమనొద్దు, రేపు ఆగస్టు అయిపోయినా కూడా ఏమొద్దు అనేది కాంగ్రెస్ అయితే తీరు. ఇలా మేము ఏమంటున్నాం, ఆయన కేంద్రం నుంచి సహకారం చేయబట్టే కదా 25,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి పుట్టింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఆయన చెప్పారు 65 లక్షల కోట్ల నుంచి మేము ఒక 110 లక్షల కోట్లు అప్పు చేశాం. ఓకే, తెలంగాణ ప్రభుత్వం 2014 ముందుకు 60,000 కోట్ల అప్పులు నుండి తెలంగాణ ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులకు వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ చేసింది? దాదాపు 10-12 టైమ్స్ చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అప్పు చేయాల్సి వస్తే 600 లక్షల కోట్లు అప్పు చేయడానికి మాకు అవకాశం ఉంది, కానీ మేము చేయలేదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాము, ఈ దేశంలో ఉత్పత్తిని పెంచాము, ఈ దేశంలో ఆ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఆర్థిక రంగాన్ని తీసుకొని వచ్చాము, ఇక్కడ విదేశీ నిధులు తీసుకొచ్చాము, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాము, రైతుల యొక్క ఇన్కమ్ ను డబుల్ చేయడంలో కేంద్రం ఎంఎస్పీని ధరలను పెంచాము. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి నుంచి తప్పించుకొని పోతూ ఇక్కడున్న విషయాల గురించి మాట్లాడమంటే మిగతా రాష్ట్రంలో దేశంలో ఈ విషయాల గురించి పారిపోతుంది డిబేట్ నుంచి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఆయన చెప్పిన డిసెంబర్ 9 డెడ్ లైన్ ప్రజల ముందు ఎవరు ఇచ్చిండ్రు? ఏమో ప్రతిపక్షాలను చెప్పామా? మీకు అధికారం వస్తే ఏ డేట్ ఉంటుందని చెప్పి మేము అడిగామా? ఆయన ఎంతగా ఆయనే రాసుకున్నాడు, బైబిల్ ఇది భగవద్గీత అని చెప్పుకున్నాడు. ఇవన్నీ కూడా మొత్తాన్ని మేము పాటిస్తామని చెప్పాడు. ఇవాళ ఎందుకు పార్టీ చేయకుండా ఎవరు అడ్డం ఉన్నారు? మేము రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తుంటే మేము ఎవరైనా వచ్చి అడ్డపడుతున్నాం? ప్రతిపక్షాలు చేయమనే కదా మేము అనుకున్నది. ఆ పని చేయండి, రైతులను ఆదుకోండి చెప్తా ఉన్నాం. నువ్వు 2 లక్షల కోట్ల కన్నా ముందు 500 రూపాయలు బోనస్ ఇస్తే ఎన్ని వేల కోట్లు అవుతుందండి? ఎందుకు చేయలేదు ఈ ప్రభుత్వం? అంటే వీళ్ళు ఊరికే మాటలు చెప్పుకుంటూ పోతారు. అదే చెప్తున్నాం, దీంట్లో మేము చెప్పేది కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఇవి, మాకు సంబంధం లేదు అని చెప్పేసి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసే రోజు చాలా దగ్గరలో ఉంది. జూన్ 4 తర్వాత ఆ డిక్లరేషన్ జరుగుతుంది. అంత మాత్రమే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకోవట్లేదు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉండాలి, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి, ప్రజల్లో వెలుగును కూడా నింపాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎట్లా చేస్తాడు? ఏ అక్షయ పాత్ర నుంచి చేస్తాడు? ఇలా ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ కేంద్రంలో, ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ ప్రభుత్వం వచ్చినాక మనకు సహకారం చేస్తుంది, నేను ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు. సో రేపు రాహుల్ గాంధీ ప్రభుత్వం వచ్చేటట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు, ఆ విధమైనటువంటి వాతావరణం లేదు, ఆ ప్రభుత్వం రాదు. తర్వాత ఏం చెప్తారు? మా నుంచి కాలేదని చెప్పేసి చెప్పుకుంటారు. సో కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో ఇక్కడ ఎస్పెషల్ ఏమంటుంటే దాని కొరకే కన్ఫర్మ్ అయి ఉంటున్నాము. రైతుల విషయంలో ప్రభుత్వం మోసం చేసింది, మళ్ళీ మోసం చేస్తుంది. వారు ఒకవేళ వాళ్ళు రుణమాఫీ చేస్తుంటే అంటే 15 ఆగస్టు అనేది ఎన్నో రోజులు లేదు, 2 నెలలు. నేనేమంటున్నా అంటే ప్రతిపక్షాలు మేము ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారిని ఇప్పటి నుంచి రోజు ఆయనను సన్మానాలు చేయాలన్నా 15 ఆగస్టు 15 వరకు ప్రతిపక్షాలు అందరము నీవి గొప్ప నిర్ణయం మీరు చేయాలన్నా, లేదు మేము గుర్తు చేయాలన్నా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మేము గుర్తు చేయాలన్నా, లేకపోతే వదిలిపెట్టాలి? మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మాకు. ఎక్కడ అడ్డు జరుగుతున్నాం? మీ వాయిస్ తీసుకుంటా బాలరాజు గారు. ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు మేడం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు ఉన్నటువంటి 140-150 రోజుల నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుందని కంపేర్ చేసుకుంటారు రైతులు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చిండే, ఈ రోజు కరెంట్ పరిస్థితి ఏంటి? ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చిండే, ఈ రోజు నీళ్ల పరిస్థితి ఏంటి? ఆ రోజు రైతు బంధు ఎట్లా వచ్చిండే, ఈ రోజు రైతు బంధు పరిస్థితి ఏంటి? ఆ రోజు రుణమాఫీ ఎట్లా జరిగి ఉండే, ఈ రోజు రుణమాఫీ పరిస్థితి ఏంటి?
ఎన్ని కూడా కంపేర్ చేసుకునే క్రమంలో కాంగ్రెస్ ఫైనల్ గా రామచంద్రారెడ్డి గారు ఈ టాపిక్ వ్యతిరేకత వచ్చింది మేడం. ముఖ్యంగా అందుకని వాళ్ళకు 3-4 సీట్లు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అడ్డుకునేది ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు మేడం. బాలరాజు గారు ఒక్క నిమిషం ఇప్పుడు సీట్ల గురించి మాట్లాడదాం Yes, మళ్ళీ. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. వాళ్ళ సమస్యలను తెలుపుకోవటానికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడానికి కూడా, ధర్నా చౌక్ దగ్గర రావడానికి కూడా అడుగడుగున ఆటంకాలు కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండి ఈ రోజున రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ రోజున రైతులు రోడ్లెక్కుతున్నారు అని అంటే డెఫినెట్ గా కూడా ఏ రైతుకైనా కానీ వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నిరసన తెలిపే అధికారం ఉంటుంది. ఆ నిరసన తెలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున డెమోక్రటిక్ వేలో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. డెఫినెట్లీ సమస్యలు ఉన్నాయి అనుకోండి, ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద చొరవ చూపుతుంది, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఈ రోజు అడుగుతున్నాం, గతంలో వాళ్ళ యొక్క నిర్బంధాన్ని తట్టుకొని కూడా ఎఫ్సిఐ మిల్లర్స్ యొక్క ఆగడాల గురించి కానీ, లేకుంటే మాయిశ్చర్ పేరు మీద దోపిడీ గురించి కానీ, తూకాలలో తరుగు తీయటం గురించి కానీ, అదేవిధంగా మిల్లర్లు బయటకు తీసుకుపోతున్నారు, మీరు అమ్మి తమ్మండి రేటుకి లేకుంటే లేదే తీసుకోపోండి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భంలో కానివ్వండి, ఆ రోజున ఎన్నడైనా కానీ వీళ్ళ దృష్టికి ఎన్నడైనా వీళ్ళకి వచ్చినా కానీ వీళ్ళు ఏమైనా స్పందించారు. ఇంకొకటి అది కూడా చెప్తా. ఇంకొకటి, ఆ రోజున రోడ్ల మీద కళ్ళాల మీద ధాన్యం అంతా మొలకలెత్తుతుంటే కనీసం టార్పాలిన్ ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే కూడా సప్రియకున్నాడు వాళ్ళ మంత్రి హరీష్ రావు గారు. అయ్యాల ఈ రోజు మాట్లాడుతుండ్రు రైతుల గురించి. ఆ రోజున కళ్ళాల దగ్గరికి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఓదార్చింది రైతుల్ని. ఈ రోజున కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఇప్పుడు మనం వేస్తున్న విజువల్స్ తడిచి వస్తాయి. అందుకే మొలకెత్తినప్పుడు దానికి రైతులకు ఏ విధంగా మన నష్టం పరిహారం చేయాలన్న దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంత మాత్రం చేతే మొలకలే రాలేదని కాంగ్రెస్ మేము అప్పుడు పేద ప్రభుత్వంలో మేము ధర్నాలు చేశాము. ఇప్పుడు మేము ప్రభుత్వం మేము కట్టిస్తాము, వాళ్ళకు సమానమైనటువంటి ధాన్యానికి ఒక్కటి మాత్రం చెప్తా, ఆ ప్రకటన చేయడానికి నేను కాదు సరైనటువంటి కాంపిటెంట్ పర్సన్. చెప్తున్నా కానీ చెప్పగలుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కన్నీళ్లు చూడదని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరికీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చదని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. అదేవిధంగా గతంలో రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో, మిల్లర్ల నుంచి బ్లాక్ మెయిలింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రక్షాళనకి శ్రీకారం చుట్టిందని చెప్తున్నాం. మొన్న ఎలక్షన్ల ముందర కూడా మిల్లర్ల యొక్క హక్కుల మీద మేము అనేక రైడ్స్ చేయించి కేసులు బుక్ చేయించినాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది? ఈ రోజున ఆగస్టు 15 అంటే పట్టు ఇంకొక 2 నెలల కాలం లేదు, దానికి కోఆపరేషన్ లేకుండా అంతా అయిపోయింది అని చెప్పేసి నిలకడ లేకుండా ఈ రోజున మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు కూడా, ఈ కవల సోదరులు ఇద్దరు కూడా ఎంతసేపటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయదు. ఉంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అదున్నది తప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన అనేది ఆగస్టు 15 ప్రకటన ఉంటుంది. 25% కట్టించి మళ్ళీ వడ్డీ అయిపోయి మళ్ళీ లక్షకి లక్ష యాడ్ అయిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వాళ్ళైతే అడ్డుపడట్లేదు, ఖచ్చితంగా చేస్తే మాకు సంతోషమే అంటున్నారు. చూద్దాం, 15 ఆగస్టు లోపు చేస్తా అన్నారు కాబట్టి. మొన్నటి ఎన్నికల్లో అందరూ డబుల్ డిజిట్ ధీమా పైనే ఉన్నారు. బాలరాజు గారు, మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారండి సీట్లు? ఇప్పుడు మేడం నేను చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు 12 సీట్లలో ఖచ్చితంగా గెలవబోతాను, 14 సీట్లలో మేము మెజార్టీ సీట్లు రాబోతా ఉన్నవి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ పరిస్థితి మేడం ఇలా అన్ని సీట్లలో మహబూబ్నగర్ లో 3rd ప్లేస్, చాలా సీట్లలో మాకు బీజేపీకి పోటీ తప్ప కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది గవర్నమెంట్. ఎన్నికల్లో కాంగ్రెస్ లేని పరిస్థితి. మీరు మహబూబ్నగర్ మేము ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నా మేడం, నాగార్జున వెళ్ళండి, మహబూబ్నగర్ వెళ్ళండి, భువనగిరి వెళ్ళండి, నల్గొండ భువనగిరిలో మాత్రమే మాకు వాళ్ళ మధ్యన పోటీ. మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ 3rd ప్లేస్ అండి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి ఎక్కువ ఉన్నాయా, బీజేపీకి ఎక్కువ ఉన్నాయా?
8 స్థానాల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంది. మిగతా స్థానాల్లో కొన్నిసార్లు కాంగ్రెస్ మధ్య మా మధ్యన పోటీ ఉంది. కాబట్టి ఆయన ఏమంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏదైతే ఉందో ఈ 140-150 రోజులలో వారు చేస్తున్న హామీలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, కంప్లీట్ వ్యతిరేకత. వీళ్ళ వల్ల కాదురా నాయన, వీళ్ళని ఏదో చేసినా కానీ కొన్నాళ్ళుగా మందేస్తే ఉన్ననాలుగా ఉడిపోయేంత చందంగా తయారైంది అనే పరిస్థితుల్లో ఊళ్ళలో ప్రచారం చేయని పరిస్థితి మేడం. గ్రామాలలో వెళ్లి కాంగ్రెస్ ప్రచారం చేయని పరిస్థితి. షాద్నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తే 2000 మంది కూడా గుమిగూడని పరిస్థితిని ఇన్ఛార్జ్ 2000 మంది రాలేదండి షాద్నగర్ టౌన్ లో. బీఆర్ఎస్ కు ఎన్ని వస్తాయని? 12, 10, 8? 100% మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి, మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ధీమా ప్రకారం 12 స్థానాలు గెలవబోతా ఉన్నాం. డబుల్ డిజిట్ మాకే వస్తుంది, సింగిల్ డిజిట్ కు కాంగ్రెస్ పరిమితం కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీకు 12 వస్తే మరి బీజేపీకి ఎన్ని వస్తాయి అడుగుదాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎన్నండి? జోష్న గారు, తెలంగాణలో మొదటిసారి నరేంద్ర మోడీ పరిపాలన కావాలనేది స్పష్టంగా ప్రజల్లో కనిపించింది. అది పార్టీలకు అతీతంగా, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది కాదు. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఈసారి మోదీ ప్రభుత్వం రావాలి. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఒక మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక మార్పు అయితే కనిపించింది. ఎందుకంటే మా అందరికి మా గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయి, కానీ అయోధ్యలో పుట్టినటువంటి రామునికి ఇన్ని సంవత్సరాలుగా రామాలయం లేనటువంటి పరిస్థితి. ఆ రామాలయం శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఆ అభిప్రాయం ఉంది. ఈ రోజు మోదీ గారికి ఈ అవకాశం మా అందరికి ఇచ్చారు, మేమందరం మోదీ గారికి ఓటేసి రుణం తీసుకోవాలని చెప్పేసి ఇలా ఇక్కడ తెలంగాణలో స్పష్టమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇలా మా పార్టీ మా నాయకత్వం చెప్పినట్టుగా 12 పైననే సీట్లు వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఒకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిత్రులు చెప్పినా వాస్తవంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చర్చలోకి తీసుకోలేదు. ఎందుకంటే కేంద్రంలో జరిగేటువంటి ఒక 2 ఐడియాలజీలు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. ఒకవైపు జాతీయవాద ఐడియాలజీ, రెండోది కుహన సెక్యులరిజం యొక్క ఐడియాలజీ అవుతుందో ఇదే ప్రజల మధ్య చర్చ జరిగింది. ఎస్, ఈ జాతీయవాద ఐడియాలజీ వైపు ఉందామా ఇక్కడ ఉందామా అని చెప్పేసి అనుకున్నప్పుడు దేశంలో ప్రజలు ఈ యొక్క జాతీయవాదం వైపే ఉన్నారు, రాష్ట్రంలో కూడా జాతీయవాదం వైపు ఉన్నటువంటి ఐడియాలజీ వైపే ఉన్నారు. ఇది ఇవాళ తెలంగాణలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్ర పరిస్థితుల కన్నా మొత్తం సెంట్రల్ ఆలోచించారు. అది 100%. రెండవది, ఇక్కడ విషయంలో కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫేస్ తో పోయినప్పుడు అడిగారు వాళ్ళు. అక్కడ రైతుల్లో ఒక చర్చ అయితే జరిగింది, ప్రజల్లో ఒక చర్చ జరిగింది. మేము మహిళలను అడిగాం, 2000 నుంచి 4000 వచ్చినామంటే ఎక్కడ వచ్చిందని అన్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నటువంటి పైసలు వచ్చినామంటే రాలేదని చెప్పింది. ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఇంతకుముందు చూశారు. రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారు, రైతులకు ప్రకటన చేయాలంటే అది మా చేతులు లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి మీద అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీద పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన మీద తోసి రేపు June 4th తర్వాత జరిగేటువంటి పరిణామం ఇప్పుడే చెప్తున్నా. ఒకటి, రామచంద్రారెడ్డి గారు రైతులు కళ్ళాలో ఉంటే తారపత్రులు పంపిస్తే ఎవరైనా నవ్వుకుంటున్నాడు అండి. ఈయన చెప్తున్నాడు, పోయిన సంవత్సరం మేము ధర్నాలు చేసినా అవన్నీ చేసినాం, చాలా గొప్పగా చెప్తున్నావు కదా, ఎందుకు పంపిస్తలేవు? నీకు పంపించడానికి ఇబ్బంది ఏముంది? రైతులను ఆడుకోవడానికి ఇబ్బంది ఏముంది? రామచంద్రారెడ్డి గారు, ఒకవైపు సెంట్రల్ గురించి ఆలోచిస్తే ఎవరు ప్రధాని అయితే బాగుంటది అన్న కోణంలో మోదీ చరిష్మాతోని వచ్చే అవకాశం ఉంది. అయోధ్య అనే ఇష్యూతోని కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ బీజేపీకి అనుకూల ఓట్లు ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. అల్టిమేట్ గా ఇది సెంట్రల్ ఎన్నికలానే చూస్తారు, రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా ఈ వీటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ ఈ 100 రోజుల పాలనే మా రెఫరెండం అన్నారు. సో ఇందులో మీరు అన్నటువంటి చేయలేదు కాబట్టి ఆ వ్యతిరేకత ఉంది. సో అల్టిమేట్ గా బీజేపీకి ప్లస్ అవుతుంది అనేది శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒపీనియన్. అంటే వాళ్ళు నమ్ముకున్నది ఎంతసేపటికి మీ టార్గెట్ అంటే మీకు ఎన్ని వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఓకే, ఇప్పుడు ఇందాకనే నీకు చాలా సుస్పష్టంగా కూడా చెప్పినాం, 10 నుంచి 14 మధ్యన అటు ఇటు వస్తాయని చెప్పి, 14 సీట్లకు అటు ఇటు వస్తాయని చెప్పేసి చెప్పినాం మేము. ఖచ్చితంగా కూడా దానికి ఒక్క సీటు తక్కువైనా కానీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ కూడా చేశారు గతంలో.
ఏది టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అందులో. మీరు ఈ రోజున అంటున్నారు 6 హామీలలో మేము 6 హామీలలో ఒక్క హామీ కొంచెం తక్కువ ఉంది కానీ అంటే కొంచెం పూర్తి స్థాయిలో కాకుండా ఉంది కానీ మిగతా వాటన్నిటిని కూడా అమలు చేసినాము. ఈ రోజున అందరు కూడా ప్రతి ఒక్కరు దాన్ని అప్రిషియేట్ చేస్తున్న సందర్భం ఉంది. మేము అడుగుతున్నాం ఈ రోజున బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి మాట్లాడినా కానీ ఒక రామ మందిరం గురించో మాట్లాడతారు, ఒక 2 కులాల మధ్యన విద్వేషం గురించి మాట్లాడతారు, లేకుంటే ఒక సర్జికల్ స్ట్రైక్స్ అని ఉంటారు. ఎంతసేపటికి వీళ్ళు ఈ సెంటిమెంట్లతోని పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళని ఒక మెస్మరైజ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఓట్లని గుంజుకోవాలని దండుకోవాలని చూస్తున్నారు తప్పితే దేశాభివృద్ధి గురించి మీరు ఎందుకు మాట్లాడారని అడుగుతున్నా. మీరు చేసినటువంటి 653 బిలియన్ కు 653 బిలియన్ల అప్పు ఎందుకు మాట్లాడారు? 653 బిలియన్ల US$ అప్పు చేశారు వీళ్ళు మొన్న ఎన్నికల్లో బీజేపీతో ఈక్వల్ గా లైక్ అంటే వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున అయితే సెన్సిటివ్ ఇష్యూస్ ని మాట్లాడారో ఈవెన్ కాంగ్రెస్ కూడా అంతే పెద్దగా మాట్లాడింది. రిజర్వేషన్ రద్దు చేసేస్తుంది ఇంకా వాళ్ళు అనుకున్న టార్గెట్ లైక్ నేను ఆ ఇష్యూ డీల్ చేసింది నేనే. ఓకే, కాబట్టి రిజర్వేషన్ రద్దు చేస్తుందని చెప్పేసి అనలే. ఎక్కడ ఏమైందో మాకు తెలియదు కానీ దేశంలో ఇంతకంటే ఇక సమస్య వేరేది లేదని చెప్పేసి ఢిల్లీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అనేది నేను దగ్గరికి వెళ్ళి చూసిన కాబట్టి నాకు వీళ్ళు ఎంతసేపటికి కూడా ప్రతిపక్షాలని భయపెట్టి అరెస్టులు చేసి వాళ్ళ సమాచారాన్ని తెలుసుకొని గతంలో వార్ రూమ్ మీద టీఆర్ఎస్ వాళ్ళు మా వార్ రూమ్ మీద పొలిటికల్ వార్ రూమ్ మీద దాడి ఏ విధంగా చేసినారో వీళ్ళు కూడా మా సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ ని వారియర్స్ ని అనేక ఇబ్బందులు పెట్టి అట్లా దండుకోవాలని చూసినారు. అప్పుడు కూడా మేము సంయమనం పాటించినాము. ఇక్కడ అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి కూడా మేము చేసినటువంటి అభివృద్ధి ఇది, మేము చేసిన పథకాలు ఇవి, భవిష్యత్తులో చేయబోయే ఇవి అని చెప్పేసి అభివృద్ధిని మేము ముందర పెట్టుకొని మాట్లాడుతాం తప్పితే ఎక్కడ కూడా సెంటిమెంట్ల గురించి కానీ లేకుంటే ఎదుటి పార్టీ మీద దుష్ప్రచారం చేసి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ మీద పోరాటం చేసింది ప్రజల పక్షాన. మేము అడిగినాము మీ అప్పు ఎందుకైందని అడిగినాము, నిరుద్యోగం ఎందుకుందని అడిగినాము, వ్యవసాయ చట్టాలు ఎన్నికి యూటర్న్ తీసుకుని అడిగినాము, రైతులకు ఎందుకు ఇబ్బందులు పెట్టానని చెప్పేసి అడిగినాము, అపర కుబేరుల్ని దేశాలు దాటించని ఎందుకని అడిగినాము. మీ మోడీ గారు మీరు అన్న వాటికి సమాధానం చెప్పాలంటే బలోపేతం చేశాము. ఈ దేశంలో రక్షణ వ్యవస్థ గతంలో లేదు. మీరు వీళ్ళది ఎప్పుడుందంటే మీ డొల్లతనం గురించి ఒక BBC ఛానల్ చెప్పింది. మీ డొల్లతనం నేను ఒకటి అడుగుతానండి. వీళ్ళు వేరే దేశానండి US నుంచి ప్రెసిడెంట్ వస్తే గతంలో 1600 ఫీట్ల యొక్క గోడని పేదలు ఉంటే పేదల ఇళ్ళ కట్టలు కట్టండి వీళ్ళు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి. మొన్ననేమో మంగళసూత్రాల సెంటిమెంట్, మంగళసూత్రాలు పెట్టి పంచుతారని చెప్పారు. మీరు మాట్లాడతారు. ప్లీజ్ రామచంద్ర గారు మాట్లాడినా తెలంగాణ బలం గురించి మాట్లాడరు వీళ్ళు, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడరు వీళ్ళు, తెలంగాణ రావాల్సిన వాటాల గురించి మాట్లాడరు వీళ్ళు, అడుగుతాను 2 జాతీయ పార్టీలని ఎందుకు టీఆర్ఎస్ కు ఓటేస్తారు తెలంగాణ ప్రజలంటే మరి బీఆర్ఎస్ అనేది హక్కుని నినాదం. బాలరాజు గారు నిన్న జరిగిన సమావేశంలో ఈ 10 ఏళ్ల అని చెప్పేసి మాట్లాడారు చూసిన గారు. 10 ఏళ్లు కావస్తోంది. విభజన హామీలపై ఒక నివేదిక కూడా అడిగినట్టున్నారు. లేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాశ్మీర్ రైల్వే కాశ్మీర్ ఎందుకు ఏం చేశారు 10 సంవత్సరాలు మీరు? హాస్పిటల్ ఎక్కడ పోయినాయి? చేయలేదు. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు జాతీయ పేరుకు మాత్రమే జాతీయ పార్టీలు. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ల తర్వాత వచ్చారు. ఈ 10 ఏళ్లలో ఏం జరిగినాయి, ఏం చేశారు, ఏం చేయలేదు అని వాళ్ళు ఇంకా నివేదిక రూపొందించుకోలేదు కదా. ఆ నివేదిక రూపొందించుకున్న తర్వాత ఆ విభజన హామీలకు సంబంధించి ఏమైనా అడిగేటువంటిది కావచ్చు, రిక్విజిషన్ పెట్టుకోవడం కావచ్చు ఉంటుంది. ఇంక ఇప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ అయింది.
ఎక్కడ మేడం వాళ్ళకి పార్లమెంట్ రిప్రజెంటేషన్ లేదా? 4 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 3 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే. పార్లమెంట్ లో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఓకే. తెలంగాణ అయితే ప్రజలు శ్రీవర్ధన్ రెడ్డి గారు, వాళ్ళు శ్రీవర్ధన్ రెడ్డి గారు. ఒక్కటి లెక్క చెప్పకుండా కూడా అన్ని అమలు చేస్తాం. బాలరాజు గారు ఒక్క నిమిషం అండి. బాలరాజు గారు ఒక్క ఈ నిమిషం. ఎన్నికల్లో ప్రజలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏం 10 తీసుకోలేదు? సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. బంగారు తెలంగాణ తెస్తున్నారు, నిధులు నియామకాలు అన్నారు, ఏమీ జరగలేదు. అవన్నీ తలవృద్ధ కుటుంబము వాళ్ళ యొక్క రాష్ట్రంలో వాళ్ళ పరివారికి చెందిన అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తుందో, మేము మోదీ గారు చేసినట్టు పరిపాలనను సుపరిపాలన ప్రజల ముందు ఉంచాము. మోదీ గారు చేసినటువంటి ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు గురించి చెప్పాము. ఓకే, ఎవరు ధీమాలో వాళ్ళు ఉన్నారు. డబుల్ ధీమా అయితే మాకు కనిపిస్తుంది. చూద్దాం. జూన్ 4th చెప్పండి మీరు 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 ఏదైనా అభివృద్ధి ఉందో చెప్పమని క్లారిటీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్